వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నగరంలో మొత్తం 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరగబోతుంది. బాలాపూర్ వినాయకుడి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు పోలీసులు. కట్టమైసమ్మ, కేశవగిరి, చాంద్రయానగుట్ట ఫ్లైఓవర్ మీదుగా మహబూబ్ నగర్ క్రాస్ రోడ్, ఫలక్నామా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అక్కడి నుంచి ఆలియాబాద్, నాగులచింత, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్ మీదుగా ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, అబిట్స్, బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్, అలా అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, పీవీఆర్ మార్గ్ వైపు విగ్రహాలు తరలివస్తాయి. ఇటు ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్ కూడా ఫిక్స్ చేశారు. బడా గణేశుడు ఖైరతాబాద్ మండపం నుంచి పాత సైఫాబాద్ పిఎస్ ఇక్బాల్ మినార్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ చేరుకుంటాడు. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ, ఇటు పోలీస్ శాఖ, ఇతర డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి. 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. ఇక 160 యాక్షన్ టీంలు రంగంలోకి దిగాయి. నిమజ్జనాల కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు రెడీ చేశారు. మొత్తం 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. హుసేన్ సాగర్లో 9 బోట్లు రెడీగా ఉన్నాయి. 200 మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారు. 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఇక గణపతి విగ్రహాలు లేని వాహనాలకు ఆయా రూట్లలో పర్మిషన్ ఇవ్వలేదు. 6వ తేదీ ఉదయం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హుసేన్ సాగర్ చుట్టూ 7వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 6-7 తేదీల్లో భారీ వాహనాలకు, ట్రక్కులకు నగరంలోకి రానియరు. ఈ ట్రాఫిక్ మళ్లింపు ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు కూడా ఎంట్రీ లేదు. నిమజ్జనం నేపథ్యంలో కొన్ని స్పెషల్ పార్కింగ్ ప్రాంతాలను లొకేట్ చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక భాగం, ఆదర్శ్ నగర్ రోడ్డు, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర పార్కింగ్ చేసుకునే వీలు కల్పించారు. మెయిన్ చెరువులే కాకుండా నగరంలో పలుచోట్ల బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. జైపాల్ రెడ్డి స్ఫూర్తి స్థల్ దగ్గర, సంజీవయ్య పార్క్ దగ్గర, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, సైదాబాద్ హౌసింగ్ కాలనీ, మూసారాం ఫ్రెండ్స్ కాలనీ, గౌలీపుర బతుకమ్మ బావి, ఐఏఎస్ సదన్ వైశాలినగర్, రియాసత్ నగర్, శివాలయం, జంగంమెట్ లాంటి ఏరియాల్లో బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా పోర్టబుల్ వాటర్ ట్యాంకులు కూడా అరేంజ్ చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, చింతలబస్తీ రామ్లీలా మైదానం, మారేడ్పల్లి ప్లే గ్రౌండ్స్, చిలకలగూడ జీహెచ్ఎంసీ గ్రౌండ్, అమీర్పేట ప్లే గ్రౌండ్, అంబర్పేట అలీఖేఫ్, కుల్సుంపరా ఎస్బీఐ గార్డెన్, అలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాంటి ఏరియాల్లో పోర్టబుల్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేకంగా 600 బస్సులు నడుపుతుంది. తెల్లవార్లు సర్వీసులుంటాయి. బషీరాబాగ్, ఇందిరా పార్క్, లక్డీ కపుల్, లిబర్టీ మీదుగా ఆల్ ఇండియా రేడియో, ఖైరతాబాద్ వరకు షటిల్ నడుస్తుంది.
రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నామన్నారు సిపి సివి ఆనంద్. నిమజ్జనంలో పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు. 40 గంటల పాటు ఈ కార్యక్రమం సాగుతుందని, ఒక్క ట్యాంక్ బండ్లోనే 50,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు మధ్యాహ్నం 1:30 వరకు అయిపోయేలా చూస్తామన్నారు సిపి సివి ఆనంద్. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది, చాలా మంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం.